99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బంగ్లాదేశ్ వ్యవహారాల్లో మమతా బెనర్జీ ప్రమేయం ఉందనే విషయం స్పష్టంగా ఆవిష్కృతమైంది, మేనిఫెస్ట్ అయింది. బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా. 2024 స్టూడెంట్ మూవ్మెంట్లో కీలక పాత్ర వహించిన హదీ హత్య కేసులో నిందితులైన కరీం మసూద్ అలంగీర్ హుస్సేన్ వెస్ట్ బెంగాల్లో అరెస్ట్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి మమతా బెనర్జీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు, లేదా ఆరోపణలు చేశారు కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం మీద. ఆ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయం మనకి ముందరే తెలుసు, మీరు ఎక్కడ మాట్లాడమాకండి అని చెప్పడంతో మాట్లాడలేదని. అమిత్ షా మాటలు వినే అంత సాహసం ఆవిడ చేస్తుందా? చెయ్యదు. కానీ చేసినట్టుగా ఇప్పుడు ఈరోజు పరోక్షంగా ఆ విషయాన్ని ప్రస్తావన చేయటం వెనుక బంగ్లాదేశ్తో తనకున్న సంబంధ బాంధవ్యాలని, జమాతే ఇస్లామీ తోటి, తారిక్ రెహమాన్ ప్రభుత్వంతో ఆవిడ ఎలా హ్యాండ్స్ ఇన్ గ్లో అనే విషయం స్పష్టంగా ఆవిష్కృతమైంది. ఎనీహౌ ఆవిడ ఖాళీగా కూర్చోలేదు, షీఈ్ అ స్ట్రీట్ ఫైటర్. ఈసారి ఈ అంశాన్ని బంగ్లాదేశ్ దాకా తీసుకెళ్ళింది, అంతర్జాతీయంగా దీన్ని వివాదాస్పదం చేయాలని భావిస్తాం. అంటే ఈ హత్య వెనుక భారతదేశం ఉంది అని చెప్పే ప్రయత్నం ఆవిడ చేయటమే ఆవిడ దేశ వ్యతిరేక ధోరణి స్పష్టంగా తెలియజేస్తారు. ఈ అంశానికి పార్టిసిపేట్ చేస్తున్నారు కల్నల్ పరమేశ్వర్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే వెంకట్ ప్రసాద్, షేక్ బాజీ గారు, అబ్దుల్ గఫూర్ గారు. నమస్తే అండి. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇది ముందరే ఊహించిందే, ఆవిడ ఖాళీగా కూర్చోదు. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ వస్తున్నాం. కొన్నాళ్ళు ఏదో గ్యాప్ ఇచ్చినట్టు, పాజ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఖచ్చితంగా ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఈరోజు హాదీ హత్య వెనకాల భారతదేశం ఉందని విషయాన్ని ఆవిడ చెప్పకుండా చెప్పే ప్రయత్నం చేయటం, దానికి సంబంధించి బంగ్లాదేశ్లో ప్రొటెస్టులు క్యారీ అవుట్ అవటం మనం చూస్తూ ఉన్నాం ఆవిడకు వ్యతిరేకంగా. ఇదంతా ఆర్గనైజర్ అనేది స్పష్టంగా మనం మొదల నుంచి అంటున్నాం. డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. హాదీ ఒక స్టూడెంట్ మూవ్మెంట్ లీడర్, అతన్ని చంపింది కరీం మసూద్ అలంగీర్ హుస్సేన్, వాళ్ళు వెస్ట్ బెంగాల్ అరెస్ట్ చేశారు. ఈ విషయం మాకు ముందే తెలుసు, మీరు మాట్లాడకుండా ఉండండి అని చెప్పడంతో నేను మాట్లాడలేదని చెప్పేసి మమతా బెనర్జీ అంటాం. అంటే అమిత్ షా ఆవిడతో అన్నారట. ఆ విషయం ఈరోజు ప్రధానంగా ప్రస్తావన. ఆవిడ ఖాళీగా కూర్చోలేదు. గ్రేటర్ బంగ్లాదేశ్ ఒక నినాదాన్ని ఆవిడ భుజాలకు ఎత్తుకుంది. ఈరోజు ఎన్నికల్లో ఆవిడ గెలిచి ఉంటే ఖచ్చితంగా గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పడటానికి కావాల్సిన మార్గం సుగమమయ్యేది. లోపల ఉన్న ఆ ఎగరి అంతా కూడా ఆవిడ బయట పెట్టారు. ఏమంటారు? అస్లాం గారు, మీకు, మీ ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులకి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ మర్డర్ కేసు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రావాల్సిందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ మర్డర్ జరిగినప్పుడు, అతని మర్డర్ జరిగినప్పుడు జూలై అప్రైజింగ్ ఏదైతే జరిగిందో దాన్ని వాళ్ళు వేరు వేరు పేర్లతో కూడా పిలిచారు. వాళ్ళు జూలై మార్టైర్స్ అని కూడా వాళ్ళ దానిలో చనిపోయిన వాళ్ళని అనడం జరిగింది. దాని తర్వాత ఈయనని హాదీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు అంటే బేసికలీ ఐ థింక్ 12 డిసెంబర్ రోజు ఆయన పల్టన్ ఏరియాలో ఆయన్ని తల్లో హెడ్ షాట్స్ కొడితే దాని తర్వాత సింగపూర్ కి షిఫ్ట్ చేశారు. దాని తర్వాత ఆయన బతకలేదు. ఇవన్నీ తెలిసింది పబ్లిక్ డొమైన్ లో ఉన్న. వచ్చి అప్పటి నుంచి మొహమ్మద్ యూనుస్ ఎవరైతే యాంటీ ఇండియా ర్యాంట్ మీద వచ్చి మనం అంటాం ఆయన సిఐ ఇంప్లాంట్ అని, హీ లుక్స్ లైక్ ఈజ్ యాంటీ ఇండియా ర్యాంట్ తో ఎవరైతే వచ్చారో ఆయన రెగ్యులర్ గా ఇండియాని బ్లేమ్ చేయడము, ఇండియా డినై చేయడం, మా ల్యాండ్ మేము నైబరింగ్ కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ మేము యూజ్ చేయనియము, క్రెడిబుల్ ప్రూఫ్ ఉంటే ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటామని కూడా అనడం జరిగింది గవర్నమెంట్. దానిలోనే మీరు ఇప్పుడు చూసారంటే దేర్ హ్యావ్ బీన్ కపుల్ ఆఫ్ అరెస్ట్. ఏంటంటే వాళ్ళ ఇద్దరు ఎవరినో ఎవరు వాళ్ళ పేర్లు సరిగా గుర్తు రావట్లేదు నాకు. బట్ దెన్ కరీం మసూద్ అలంగీర్ హుస్సేన్, కరెక్ట్, కరీం మసూద్ అరెస్టెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండి. మార్చి 7వ తారీఖు రీసెంట్లీ అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళు కరీం మసూద్ అయితే ఐ థింక్ కరీం మసూద్ అనుకుంటాను. ఎస్, కరీం మసూద్ ఒక హిందూ ఎలియాస్ నేమ్, రాహుల్ అనే ఎలియాస్ నేమ్ తో తిరుగుతుండే. వాళ్ళు బేసికలీ బోర్డర్ ఏరియాస్ లో తిరిగి దాని తర్వాత ఛాన్స్ దొరికినప్పుడు బంగ్లాదేశ్ లోకి వెళ్ళిపోదామని అనుకున్నట్టు ఉన్నారని అలిగేషన్స్ వచ్చాయి. సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్.
వాళ్ళని అరెస్ట్ చేయడం తోటి మనము క్రెడిబుల్ యాక్షన్ తీసుకుంటున్నాం. మన ఇంటెంట్ ఈజ్ నాట్ టు షెల్టర్ దేర్ మర్డరర్స్ అనేసి, ఇంకో దేశంలో క్రైమ్ చేసే వాళ్ళని షెల్టర్ చేసే ఇంటెంట్ మంది కాదని చెప్పే ఒక మెసేజ్ ఇవ్వడం మన ఇంటెంట్ అని క్లియర్గా తెలుస్తుంది. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. రెండోది, నేషనల్ సెక్యూరిటీకి రిలేషన్లో అంటే నేను కొన్నిసార్లు కొన్ని పొజిషన్స్ లో ఉండి ఐ వాజ్ ప్రివీ టు సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ మేము పాస్ ఆన్ చేస్తాం గవర్నమెంట్ కి. ఈ చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంది, మేము యాక్షన్ తీసుకోవచ్చా అని. కొన్నిట్లో మాకు గవర్నమెంట్ గోహెడ్ కావాల్సి వస్తుంది. ఆ టైంలో గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. సో గవర్నమెంట్ పర్మిషన్ అడిగేవాళ్ళం, ఇది ఇలా యాక్షన్ ఉంది, బట్ సో అండ్ సో ఇస్ పొలిటికల్ ఫిగర్, మేము యాక్షన్ తీసుకోవచ్చా అని. దాన్ని వెయిట్ ఫర్ గవర్నమెంట్ గోడ్. సో అలాంటివి నాకు కొంచెం ఐఎమ్ ప్రివీ టు ఇట్. కాబట్టి నేను వితౌట్ డిస్క్లోజింగ్ డీటెయిల్స్ ఒకటి విషయం క్లియర్ గా చెప్తున్నది ఏంటంటే, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ప్లస్ ఎన్ఎస్ఏ వీళ్ళ ముగ్గురు స్టేట్ గవర్నమెంట్స్ చాలా క్లోజ్ కాంటాక్ట్ లో ఉంటారండి. ఉండి and they are assisted by IB, RAW and all these agencies. స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ ఈస్ అప్వర్డ్ డౌన్వర్డ్. నేను ఒకటి హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అనట్లేదు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా కీలకమైన ఇంటెలిజెన్స్ అప్వర్డ్ ఫ్లో చేస్తుంటాయి. అండ్ ఓన్లీ ద కీ హెడ్స్ ఆఫ్ స్టేట్ అండ్ కీ మినిస్టర్స్ ఆర్ ప్రివీ టు ఇట్. అంటే ఇప్పుడు స్టేట్ గురించి, స్టేట్ హోమ్ గురించి అయితే స్టేట్ హోమ్ మినిస్టర్ కి, స్టేట్ చీఫ్ మినిస్టర్ తప్ప ఇంకెవరికి తెలియదండి. ఎవరికి చెప్పరు, వేరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కి చెప్పరు అలాంటి ఇన్ఫర్మేషన్స్, ఎస్పెషల్లీ నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పరు. మినిస్టర్ దగ్గర నుంచి ఏ మినిస్టర్ ఏ టైంలో లీక్ చేస్తారు. సిమిలర్లీ హోమ్ మినిస్టర్ మాట్లాడాడు అనుకుందాము మమతా బెనర్జీ గారితో. సరే, బెంగాల్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి పడదు కదా, మరి ఎందుకు మాట్లాడారు అంటే, దేశాన్ని నడిపించడం కోసం మాట్లాడాలంటే. అంటే మా ప్రత్యామ్నాయ ప్రభుత్వం కాబట్టి మేము, అంటే మా విరోధి ప్రభుత్వం కాబట్టి మేము చేయము, పొలిటికల్ ఆపరెంట్స్ కాబట్టి మేము మాట్లాడమంటే కుదరదు. దేశ భద్రత కోసం అందరితో మాట్లాడాలి, అందరిని కలుపుకుని వెళ్ళాలి, అంత ఎఫర్ట్ చేయాలి. అది సెంట్రల్ గవర్నమెంటే కాదు, లోకల్ స్టేట్ గవర్నమెంట్ కూడా, వెదర్ ఇట్ ఇస్ బీజేపీ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఇస్ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్, ఎవరైనా కూడా చేయాలి. దట్ హస్ టు బి ఎఫర్ట్. పాలిటిక్స్ ఇస్ సెపరేట్, నేషనల్ సెక్యూరిటీ ఇస్ సెపరేట్, అదొక విషయం. బట్ ఇది ఒకవేళ అమిత్ షా గారు చెప్పారని అనుకున్నామంటే, అమిత్ షా గారు ఎంత కాన్ఫిడెన్స్ లో మమతా బెనర్జీ గారితో చెప్పు ఉంటారు, దాన్ని ఆవిడ పదవి కోల్పోయాక డిస్క్లోజ్ చేయడం సబబేనా అనేది పెద్ద క్వశ్చన్ అండి. అంత ట్రస్ట్ లో ఒక నేషనల్ పోస్ట్ హోల్డ్ చేస్తున్న ఒక హోమ్ మినిస్టర్ ట్రస్ట్ చేసి మీరు చెప్పకండి దీనికి నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారంటే, ఇంకా ఆయన చెప్పుకుంటుంటే ఇంకా ఫర్దర్ డిస్కషన్ అయింటుంది. ఆవిడ కూడా యాజ్ అ చీఫ్ మినిస్టర్ షీ వుడ్ హావ్ ఆస్క్డ్ అ ఫ్యూ క్వశ్చన్స్. ఎందుకు అలా అంటున్నారు, దేనికి మీ లాజిక్ ఏంటంటే ఆయన కూడా చెప్పు ఉండాలి. బికాస్ చీఫ్ మినిస్టర్ హెస్ గాట్ ద రైట్ టు క్వశ్చన్, హోమ్ మినిస్టర్ హెస్ గాట్ ద డ్యూటీ టు ఆన్సర్. వాళ్ళ డిస్కషన్ ఏమైందో మనకి తెలియదు, మనకి తెలియకూడదు కూడా. బట్ ఆవిడ పబ్లిక్ స్టేజ్ లో నుంచి హోమ్ మినిస్టర్ ఇలా చెప్పాడు, ఆయన చెప్పకపోవడం వల్ల నేను డిస్క్లోజ్ చేయలేదు అంటే, పదవిలో ఉన్నంత వరకు నువ్వు ఒకలా బిహేవ్ చేసి పదవి పోయిన తర్వాత నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే ఇట్ ఈస్ క్లియర్ దట్ మీరు బంగ్లాదేశ్ గవర్నమెంట్ తో హ్యాండింగ్ లో ఉన్నారు అండ్ యువర్ మోర్ ప్రో బంగ్లాదేశ్ దాన్ యువర్ మోర్ ప్రో ఇండియా. నువ్వు పదవి కోల్పోయాక నువ్వు వచ్చి డిస్క్లోజ్ చేసే అవసరం ఏముంది? డిడ్ యూ టేక్ హోమ్ మినిస్టర్స్ క్లియరెన్స్ దట్ కెన్ ఐ డిస్క్లోజ్ ఇట్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ అని? నేషనల్ సెక్యూరిటీ అలర్ట్ ఏదైతే ఉందో దాని మీద అది తొలగిపోయిందని నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావా? నేషనల్ సెక్యూరిటీ ఇంప్లికేషన్ ఉన్న ఒక మాట నువ్వు పబ్లిక్ డిస్కోర్స్ లో, ఒక పబ్లిక్ మీటింగ్ లో వచ్చి చెప్తే హౌ కేర్లెస్ కెన్ యూ బి? అండ్ దిస్ వెరీ వెరీ ఇర్రెస్పాన్సిబుల్. ఐ థింక్ 2 FIR అయ్యా ఆవిడకి అగేన్స్ట్, అండ్ ఐ కండమ్ ఇట్ వెరీ క్లియర్లీ. బికాస్ నేషనల్ సెక్యూరిటీకి ఇట్లాంటి కమెంట్స్ పానిక్ క్రియేట్ చేస్తాయండి అనవసరంగా పబ్లిక్ లో. We should not resort to such things. Number one, క్రియేట్ పానిక్ కదండి. ఆవిడ ఇంటెన్షన్స్ క్లియర్ గా ఉన్నాయి. మీకు నాకు క్లారిటీ లేకపోవచ్చు, కానీ ఆవిడ క్లారిటీ ఉంది. గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పడకపోవటం పట్ల ఆవిడకున్న బాధని వ్యక్తం చేయడానికి అన్ని మార్గాల్ని ఆవిడ వెతుక్కుంటోంది, ఆ మార్గంలో నడుస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి అబ్దుల్ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, వారి దగ్గరికి వెళ్దాం. అండ్ ఒకప్పటి వారి పార్టీ సహచరుడు, ఈరోజు వెస్ట్ బెంగాల్లో ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీలు. ఎటుకూడి అధికారంలో అయినా ప్రతిపక్షంలో అయినా బెనర్జీలే ఉండాలి అక్కడ, అది అర్థమవుతుంది. సరే, ఆయన చీలిక తీసుకొచ్చాడు. మనకి అప్పుడెప్పుడో కొన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఇప్పుడు అధికారి ఉన్నారు కదండి, చీఫ్ బెనర్జీ లేరు ఇప్పుడు అధికారి. ఇప్పుడు కాదు, నిన్నటిదాకా అంతా వాళ్ళ చుట్టాలు బంధువులే ఉంటారు అక్కడ. సరే, ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చాడు. మీరే మా అధినేత్రి, మా మార్గదర్శి, మమ్మల్ని ముందు నుంచి నడిపించేది, కాగడా మీరు పట్టుకోండి, మేము వెళ్ళి కుర్చీలో కూర్చుంటామని చెప్పేసి. సరే, ఇప్పుడు ఆవిడకి వాయిస్ లేకుండా పోయింది, అంటే అసెంబ్లీలో. ఈ క్రమంలో ఏదో ఒక కొత్త అప్రోర్ క్రియేట్ చేయడానికి గఫూర్ గారు ఆవిడ ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఉంటారా? ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ యాంగిల్, మీరు సిపిఎమ్మా, కాంగ్రెస్సా, బీజేపీయా, ఆమ్ ఆద్మీయా, ఇవన్నీ కాదు.